అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ చైర్మన్ గారు మన ఇంతియాజ్ ఆసుపత్రికి సందర్శించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చా ఇక్కడ వార్డ్ కౌన్సిలర్గా. అయితే ఇక్కడ డాక్టర్స్ అనేది రెస్పాన్సిబుల్ పర్సన్ అసలు ఎవరు లేరు ఇక్కడ. నిన్న సండే రోజు ఫోన్ చేస్తే మా డాక్టర్ గారు ఏమంటుండ్రు, సండే రోజు మీ ఫోన్ లిఫ్ట్ చేయమంట అంటే మళ్ళీ ఎవరికి అడగాలి మేము? ఇక్కడ పేద ప్రజలకి ఏమైనా అవసరం పడితే ఎవరికి అడగాలి? సండే రోజు 24/7 వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలి. కానీ మనం సండే రోజు పని చేయము, మనం సెలవిన రోజులు మనం ఫోన్ లేపాము. వాళ్ళ ప్రాక్టీస్ ఇక్కడ నడుస్తుంది. తాండూరులో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఓపెన్ చేసుకున్నారు. వాడు అక్కడ ఇక్కడ చేసేసరికి వర్క్ లోడ్ ఎక్కువై ఇక్కడ అస్సలు ధ్యాస లేదు వాళ్ళకి. మొత్తం అంతా వాళ్ళ మైండ్ అంతా అక్కడ తాండూరులో వాడ ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం ధ్యాస అంతా అక్కడనే పెట్టి ఇక్కడ పనిచేస్తుంటారు. కొత్తగా ఎవరైనా సూపరింటెండెంట్లు వస్తే వాళ్ళకి అస్సలు వీళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు, ముందర రాణిస్తలేరు. వాళ్ళకి మాకు లీడర్ ప్రజలకి కొత్త వచ్చిన సూపరింటెండెంట్లకి ఎవరికి అసలు కుదురుతలేదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే నడుపుతుండ్రో వాళ్ళు ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తుంటారు. కొత్త వాళ్ళని ఇక్కడిని రానియకుండా వాళ్ళు అన్ని రకాలుగా అడ్డుపడి ఇక్కడ అస్సలు జనాలకి ఎలాంటి వసతులు లేకుండా వాళ్ళు మొత్తం పక్కా ప్లాన్గా తాండూరులో పనిచేస్తుండ్రు. కాబట్టి నేను ప్రభుత్వంతో కోరుకున్నది ఒక్కటే, ఇక్కడ పర్మనెంట్గా 24/7 ఉండేటట్టు డాక్టర్లను అపాయింట్ చేయాలని, మంచిగా వైద్యం చేసే డాక్టర్లను అపాయింట్ చేయాలని, స్కానింగ్ అయినా ఏ విధంగానైనా ఇక్కడే మన హాస్పిటల్లో జరిగేటట్టు హైదరాబాద్ ఎక్కువ రిఫర్ కాకుండా ఇప్పుడు ఏదైనా కానీ అటెండర్ తరపు పేషెంట్ తరపుతున్న అటెండర్ ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే హైదరాబాద్ రాసిస్తున్నారు. హైదరాబాద్ ఒక అడవి లాంటిది ఇక్కడ ఉన్న ప్రజలకి. ఆ అడవిలో పోయి ఉండడం కంటే ఈయన సావడం మేలంటారు అందరు. సరే ఈడ అర్థం కాక ఈడ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే అక్కడ వైద్యం జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది? ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరగని వైద్యాలు, ప్రసూతులు, ఆపరేషన్లు అన్నీ మన ప్రైవేట్ హాస్పిటల్లో తాండ్రులో జరుగుతుంది. ఎందుకంటే ఈడికెళ్ళి అక్కడ దందా నడుస్తుంది, ఒక రకమైన బిజినెస్ నడుస్తుంది. దీనిని మంచిగా ఎంక్వైరీ చేసి ఇలాంటి డాక్టర్ల పైన, ఇలాంటి మేనేజ్మెంట్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మీకు చెప్పేది ఒక్కటే, మీరు మన ఎంసీహెచ్ అయినా డిహెచ్ పైన ప్రత్యేక నిఘా పెట్టండి. మీరు అసలు మర్చిపోయిండ్రు, మన ఏరియాలో 2 హాస్పిటల్స్ ఉన్నాయని, డిస్టిక్కి సంబంధించిన 2 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ వంకల మీరు అసలు కన్నెత్తి కూడా చూస్తలేరు. ఈడ వాళ్ళ ఎట్లా రాజ్యం వెళ్తుండ్రంటే ఆ డాక్టర్స్కు వాళ్ళు మొత్తం చూటిచ్చేసిండ్రు. మీరు ఎమ్మెల్యే గారు, మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డాక్టర్ల పైన, ఇక్కడ వైద్యం పైన మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ హాస్పిటల్స్ని మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.